పాండవుల అరణ్యవాస కాలంలో ధర్మరాజు సూర్యుడి నుండి అక్షయపాత్రను పొంది రోజు 25,000 మంది వచ్చినా కూడా అందరికీ పంచపక్ష పర్వణాలు పెట్టేవాళ్ళు. అట్లా సదానంద యోగి యొక్క సందేశంతో 100 మంది కోసం తీసుకున్న ఆహారం 300 మంది దాటినా కూడా సరిపోయింది అంటే గురువుల కృపకి అంతే ఉండదు. మరి ద్వారకానాథ్ గారు సదానంద యోగి వారు జీవించి ఉన్నప్పుడు వారు కలుసుకోలేకపోయినా ధ్యానంలో యాస్ట్రల్ టవర్స్లో ఎన్నోసార్లు వారిని కలుసుకున్నారు. ఇప్పటికీ సదానంద యోగి నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు వారితో సంభాషించాలి అనుకున్నప్పుడు సంభాషించగలుగుతున్నాను అని చెప్పారు. వారికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. సమయభావం వల్ల మరి త్వరగా వారు తమ ప్రసంగాన్ని ముగించవలసి వచ్చింది. మరొకసారి వారి అద్భుత సందేశాలు మనం విందాం. ఈరోజు గురువారం, గురు పౌర్ణమి రోజు. ఏంటయ్యా ఈరోజు గురువారం రోజు గురు పౌర్ణమిని మనం అద్భుతంగా జరుపుకుంటూ ఉంటున్నాం. మరి ఇప్పుడు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, ఎన్నో పిరమిడ్ల నిర్మాణం చేసిన వారు, గుంటూరు జిల్లావాసి శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారిని క్లుప్తంగా ప్రసంగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి సదానంద యోగి గారికి, పత్రిజీ మేడం గారికి, సదానంద గిరి గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. నేను మీ గురువుని కాదు, శ్వాసే మీ గురువు అని మరి అద్భుతమైన జ్ఞానాన్ని పంచిన గ్రేట్ గురువుకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. ఈ భూమి మీద ఇంత అత్యద్భుతమైన జ్ఞానాన్ని పంచి ఎక్కడో ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్ తీసుకొచ్చి పిరమిడ్ యొక్క గ్రేట్ని పంచిన గురువు గారికి ఇంకొకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. పిరమిడు అనేది ఈరోజు ఒక ధ్యానానికే కాదు, ప్రతి రైతు పొలంలో మరి ప్రయోగాలు చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంటు ప్రయోగాలు చేసింది, ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ప్రయోగాలు చేయబోతుంది. ప్రతి రైతు ఆనందంగా ఉండాలి. ఒక 5 పిరమిడ్లు ఎకరంలో పెట్టి 63 బస్తాలు పండించాడు ఒక మన పిరమిడ్ మాస్టర్. ఒక ఆయన మొన్నే నా దగ్గరికి వచ్చాడు, పిరమిడ్ మాస్టర్. ఎకరానికి 5 పిరమిడ్లు పెట్టి 45 క్వింటాల్లో మిర్చి పండించాడు. మరి మనం ఎందుకు ప్రయోగాలు చేయం? ఏ మందులు లేవు, శాస్త్రవేత్తలు అందరూ వచ్చి ఏ మందులు లేవు. మరి పైన అసలు ఆఖరికి ఎలుకలు కూడా కొట్ల పిరమిడ్లు పెడితే. మరి 40 రూపాయలు ఈది పిరమిడ్లు. మీరు ఈ సంవత్సరం నుంచి ప్రయోగాలు చేయండి. కోట్ల పిరమిడ్లు భూమి మీదకి రావాలా. అవి ద్వారా భూమి ఒక ఎనర్జీగా మారాల. మరి రోడ్డు పక్కన పిరమిడ్ పెడితే యాక్సిడెంట్లు జరగట్లా. మరి గడ్కరీ గారు ప్రతి సంవత్సరం 40,000 మంది పిరమిడ్లు ఇది చనిపోతున్నారు యాక్సిడెంట్లు అంటే, మరి మన వాళ్ళు అక్కడక్కడ పిరమిడ్లు పెడుతున్నారు రోడ్డు పక్కన. దాని ద్వారా ఆ ప్లేసుల్లో మాత్రం యాక్సిడెంట్లు జరగట్లా. మరి ఎన్నో ప్లేసుల్లో నేను కూడా మన సీఎం గారిని కలిసా, ఈ పిరమిడ్ మీద పరిశోధన చేయండి సార్, ఇది రైతులందరూ కూడా గిట్టుబాటు ధరలో. అదే రైతు నెక్స్ట్ ఇయర్ పిరమిడ్ తీసి మరి ప్రయోగం చేస్తే 22 బస్తాలు పండింది. మీరందరూ రైతు సోదరులు, మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా మరి పాదేయండి. ఏది చూసుకుని ఎకరానికి 5 చొప్పున 20 సెంట్లు కోటి చొప్పున పిరమిడ్లు పెట్టండి. దీని టెక్నాలజీ అంతా మీకు ఇస్తాం. 40 రూపాయలు మన హ్యాట్, అక్కడక్కడ
మరి సెంటర్లో పాతి చేసుకుని అటు ఇటు చేసుకుని తీగలు ఇచ్చినా పిరమిడే, 4 మూలలు ఇది చేసినా కానీ రైతు సోదరులందరూ ఆనందంగా ఉండాలా. మనం ఎక్కడక్కడ ధ్యానానికి పిరమిడ్లు పెడుతున్నాం. ఆ పిరమిడ్లో విత్తనాల్లో ఒక 30 రోజులు ఏది పెట్టారంటే అవి దృఢంగా మొలకెత్తి మనందరికీ తెలుసు. ఎందుకు వాడుకోవట్లా మీరు పిరమిడ్ని? ఇక్కడ పొలం వెళ్ళి భూదేవి తల్లికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకంటే తెలియట్లా మనకి భూమి ఎంత గ్రేటో మనకు తెలియట్లా. వెళ్ళి అక్కడ కూర్చుని ధ్యానం చేసుకుని ఒక పిరమిడే కాదు అక్కడ ధ్యానం చేసి నాకు ఇంత ఫలసాయం ఇవ్వు తల్లి అంటే ఇవ్వటానికి భూమి రెడీగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరం కూడా పిరమిడ్ని యూజ్ చేసుకుని ధ్యానం చేసి మనం యొక్క ఏది కావాలన్నా ఇవ్వటానికి ధ్యానం మీకు రెడీగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఈ సబ్జెక్టు మొత్తం అంతా తర్వాత ఇస్తాం. మరి గురి పౌర్ణమి అందరికీ శుభాకాంక్షలు. అద్భుతంగా మనం మన గురువు యొక్క ఈది రుణం ఎలా తీర్చుకోవాలా? మన గురువుగారు శరీరం సహకరించినా సహకరించకపోయినా రేత్రి మొవళ్ళు కృషి చేశారు. ధ్యానం ప్రపంచం అంతా కావాలా, శాకాహార జగత్ కావాలా, పిరమిడ్ జగత్ కావాలా అని కృషి చేశారు. ఆయనకి మనం రుణం తీర్చుకోవాలి అంటే మనం కూడా ఆయనలాగా కృషి చేసి మరి శాకాహార జగత్ కోసం, ధ్యాన జగత్ కోసం, పిరమిడ్ జగత్ కోసం మనం అందరం కృషి చేయాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పిరమిడ్ల ఉపయోగాల గురించి చక్కగా చెప్పారు లక్ష్మణరావు గారు. ఆయన ఆచరించి మరి చూపించారు. కృతజ్ఞతలు. వారి నంబర్ తీసుకుని మీరు ఎవరైనా పిరమిడ్లో ఉపయోగం మీకు ఎంత అవసరం అనే దాని గురించి తెలుసుకోవచ్చు. నాకు కూడా మా పొలంలో దూరణాల క్షేత్రంలో వాటర్ లేవు, దానికి పిరమిడ్ల సహాయం ఎలా తీసుకోవాలని తర్వాత వారితో అడిగి తెలుసుకుంటాను. ఇప్పుడు ఎంతోమంది మహాయోగుల యొక్క ఇంటర్వ్యూలు తీసుకున్నారు రవిశాస్త్రి గారు. 2013 సంవత్సరంలో మారెళ్ళ రామకృష్ణ యోగి వారి దగ్గరికి నేను ఆయన వెళ్ళాం. అప్పట్లో జానాంధ్రప్రదేశ్ మాసపత్రిక ఇంటర్వ్యూ కోసం చక్కగా వారు ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఆ తర్వాత వారు నాకు తెలిసి 100 మందికి పైగా గురువుల ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఇప్పుడు సొంత ఛానల్ పెట్టుకున్నారు. ఒక 5 నిమిషాల సేపు వారి ప్రసంగాన్ని మనం విందాం. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. వేదిక పైన ఉన్నటువంటి స్వర్ణమాల పత్రి మేడం గారికి, అలాగే సంత సదానంద గిరి మహారాజ్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, పిరమిడ్ మాస్టర్లందరికీ నా నమస్కారాలు. మనం ఏ గురువు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనకు తెలిసే సబ్జెక్ట్ ఏంటంటే చివరికి వచ్చేసరికి శ్వాస గురించే వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఒక మంత్రం చేసే ఒక యోగి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ మంత్రం వెళ్తూ చివరికి శ్వాసలో నిక్షిప్తమయ్యే స్థితికి తీసుకెళ్ళమంటారు. అలాగే ఒక యోగత్వంలో హఠయోగము, క్రియాయోగము, కుండలిని యోగము చేసే ప్రతి ఒక్క యోగి కూడా చివరికి శ్వాస గురించే చెబుతూ ఉంటారు. అలాంటి అద్భుతమైనటువంటి విధానాన్ని, అద్భుతమైన ప్రక్రియని అత్యంత సులువుగా సామాన్యుని లెవెల్కి ప్రతి ఇంట్లో స్త్రీల దగ్గర నుంచి ప్రతి పల్లెలో చిన్న రైతు దాకా తీసుకొచ్చిన అత్యంత సులభ సాధ్యమైన మార్గాన్ని అందించిన ఒకే ఒక మహాయోగి బ్రహ్మఋషి పితామహ పత్రిజీ. ఎందుకు అంటే నేను పిఎంసిలో దాదాపుగా 400 పైన ఎపిసోడ్స్ చేశాను. అలాగే శ్రీ నిరవిలో 200 పైన ఎపిసోడ్స్ చేశాను. దాదాపుగా 200 మంది పైన గురువులతో నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ చేసిన తర్వాత ఇంత సులువైన మార్గం ఎక్కడైనా ఉంది అంటే అది శ్వాస మీద ధ్యాస మాత్రమే, అంతకు మించి ఇంకేమీ లేదు. చాలా సులభమైన పద్ధతి. అయితే ఈరోజు ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి అంటే 2018లో అదే శ్వాస గురించి
పత్రిజీ గారితో ఒక అద్భుతమైన సంఘటన జరిగి ఒక పుస్తకం ప్రారంభించడం జరిగింది. అది రేపు సారు యొక్క స్మరణోత్సవాల సందర్భంగా 7 సంవత్సరాల కృషి తర్వాత అది జనంలోకి రాబోతుంది. అదే ఈ పుస్తకం. దీంట్లో మొట్టమొదట పత్రిజీ గారికి 120 పేజీల పుస్తకంగా దీన్ని ఇచ్చినప్పుడు వారు చదివిన తర్వాత ఇది సరిపోదు, దీనికి ఎక్కడెక్కడ ఆధారాలు ఉన్నాయి అని అడగ్గా వాటినన్నిటినీ వెతకడానికి నాకు చాలా సమయం పట్టింది. ఏ ఏ ఉపనిషత్తుల్లో ఉంది, ఏ ఏ తంత్రగ్రంథాల్లో ఉంది, మనకి పూజ చేసుకునే స్తోత్రాల్లో ఎక్కడ ఉంది, భాగవతంలో ఎక్కడుంది, రామాయణంలో రాముడు ఎప్పుడు శ్వాస గురించి మాట్లాడాడు, ఇటువంటి విషయాలన్నీ, అలాగే ఒక విద్యార్థి ఎలా సాధన చేయొచ్చు, అలాగే ఒక ఉద్యోగి ఎలా సాధన చేయొచ్చు, ఇలా అనేక మంది గురువులు ద్వారా తెలుసుకున్న విషయాలు, అలాగే ముఖ్యంగా మారెళ్ళ రామకృష్ణ గారు శ్వాస మహావిజ్ఞానమని 7 పుస్తకాలు రాశారు. వాటిల్లో ఉన్నటువంటి సారం చదువుతున్నప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒక రోడ్డు మీద హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో వెళ్తున్నప్పుడు ఒక న్యూస్ పేపర్స్ అమ్ముకునే ఒక అబ్బాయి సైకిల్ మీద పేపర్లు తీసుకొని వెళ్తూ ఉన్నారు, ఎవరింట్లోనో కలెక్ట్ చేసుకొని. ఆ యొక్క తాడు దారం తెగిపోయింది. టక్మని పేపర్స్ కింద పడితే ఒక పుస్తకం నా దగ్గరకు వచ్చి పడింది. ఆ పుస్తకమే స్వరశాస్త్ర మంజరి. అది 1850లో ప్రింట్ అయింది, 1850లో. సో ఆ పుస్తకం తీసుకొని పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీంట్లో చాలా సంస్కృత విషయాలు ఉన్నాయి, దీన్ని సింపుల్గా రాయాలి, వీటిని దాన్ని క్రోడీకరించాలి, దీనికి ఒక ధ్యాన జగత్తులో అప్పుడు మ్యాగజైన్ ఉంది కదా, మ్యాగజైన్కి ఒక ఆర్టికల్ లాగా తయారు చేయి అన్నారు. ఆ ఆర్టికల్ లాగా మొదలుపెట్టింది. అలా ఒక చిన్న పుస్తకం అయింది. ఆ చిన్న పుస్తకం ఇంత మహాపుస్తకంగా రేపు 24వ తేదీ అందరి ముందుకి అందుబాటులోకి, అంటే చాలాసార్లు ఈ పుస్తకం చాలామంది ఎప్పుడు వస్తుందని అడుగుతూ ఉంటారు. ఈ పుస్తకంకి అదృష్టం ఏంటంటే నాకు పత్రిజీ గారు ఇచ్చిన అదృష్టం, దీంట్లో ముందు మాట వారు రాసిచ్చారు. అలాగే కవర్ పేజీ వారు 2020వ సంవత్సరం శివరాత్రికి కనిగిరిలో కవర్ పేజీ రిలీజ్ చేశారు. పుస్తకం రెడీ అయిపోతుంది కదా అని కవర్ పేజీ రిలీజ్ చేశారనమాట. అలా నాకు ముందరగానే కవర్ పేజీ రిలీజ్ చేసి పెట్టారు. రేపు స్మరణోత్సవాల్లో ఈ యొక్క పుస్తకాన్ని స్వర్ణమాల పత్రి మేడం ద్వారా రిలీజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విషయం ఇక్కడ ఈ యొక్క గురుస్థానంలో, పత్రిజీ గారి గురుస్థానంలో చెప్పే భాగ్యం కలిగినందుకు చాలా అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవిశాస్త్రి. ఈ పుస్తకాన్ని నేను సగం పైగా చదివాను. చాలా అద్భుతమైన పుస్తకం, ప్రతి పిరమిడ్ మాస్టర్ దగ్గర ఉండాల్సిన పుస్తకం. మరి జూలై 24 బ్రహ్మర్షి పత్రిజీ వారి యొక్క స్మరణోత్సవం కర్తాల్ కైలాసపూర్లో జరగనుంది. ఆ రోజు ఈ పుస్తకం రిలీజ్ అవుతుంది. ప్రతి పిరమిడ్ మాస్టరు కాస్ట్ అని అనుకోకుండా ఒక లైబ్రరీ ఎడిషన్ లాగా ఇంట్లో పెట్టుకొని మీరు చదివి ఎంతో మంది చదివించాలి. జూలై 24 కర్తాల్ కైలాసపూర్లో ఎంతో అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నాం కనుక పత్రిజీ స్మరణోత్సవానికి కర్తాల్ కైలాసపూర్కి ప్రతి ఒక్కరూ రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. రావడానికి అవకాశం లేని వాళ్ళు పిఎంసిలో లైవ్ టీవీలో ఆ ఉత్సవ సంరంభం అంతా వస్తుంది, తప్పకుండా చూడండి. ఇప్పుడు 5 నిమిషాలు మన బైజు మాస్టర్ మాట్లాడిన తర్వాత మన ఈరోజు థీమ్ స్పీకర్ సదానంద గిరి వారి యొక్క ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగం అయిన తర్వాత మనం భోజనానికి లేద్దాం. ఈరోజు ఈ మొత్తం ప్రోగ్రాం మరియు భోజనం ఏర్పాట్లు చేసిన వారు శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం తాడిపత్రి వారు. వారికి మనం ఒక్కసారి చక్కగా చప్పట్లు కొట్టాలి. ఇక ఈరోజు డిన్నర్లో భక్ష్యాలు, అందరికీ భక్ష్యాలు, అరటిపండ్లు ఏర్పాటు చేసిన వారు బైజు మాస్టర్. ఆయన సదానంద యోగి వారికి ప్రియతమ శిష్యుడు. ఒక 5 నిమిషాలు వారి ప్రసంగం విందాం. 35 years సదానంద యోగి ఆశ్రమంలో సదానంద స్వామి మాకు ఎన్నో జన్మల నుంచి సదానంద స్వామి శిష్యునిగా ఎన్నో జన్మల నుంచి ఉన్నందుకు 35 సంవత్సరాలు నాకు ఈ జీవితంలో మనస వాచ కర్మతో నా గురువుగారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ దారి చూపించింది ఎవరు అంటే పత్రి సార్. మీ గురువు
నందవరంలో ఉన్నారు అని 50 రూపీస్ ఇచ్చారు నాకు. అప్పుడు 10th క్లాస్ నేను లారీలో వచ్చి ఇక్కడ దిగితే ఇక్కడ ఏం లేదు, సమాధి ఒకటి ఉంది, తర్వాత కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ ఏం లేవు, అన్ని పిచ్చి చెట్లు అవన్నీ ఉన్నాయి. గురువుగారు కొద్దిసేపు కళ్ళు మూసుకొని కూర్చున్న, స్వామి ఇక్కడ నీ మిత్రులతో కలిసి నాకు ఇక్కడ కాంపౌండ్ వాల్ కట్టాలి అని అడిగిన. నేను ఆ చెన్నారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాను, ఈ స్థలం ఓనర్ దగ్గరికి వెళ్తే ఆయన ఎవరికి మాట వినడు. సార్ ఎట్లా అయినా ప్లేసు నాకేం ఇవ్వద్దండి, ఆ గురువు గారికి వచ్చిన వాళ్ళకి అక్కడ ఇది ఉండాలి సార్ అన్న. ఓకే కాంపౌండ్ వాల్ ఓకే కట్టేసినాం, 1 మంత్లో కట్టేసినాం కాంపౌండ్ వాల్. అది అప్పుడు మా చిన్న వయసు అనమాట. ప్రతి ఇయర్ 35 ఇయర్స్ అప్పుడు ప్రతి గురు పౌర్ణమికి గురువారు ఎలా పరీక్ష పెడితే, ఇప్పుడన్నా వర్షం లేదు, గురు పౌర్ణమికి భారీ వర్షం తుఫాను, కరెక్ట్ టైంకి ఆ వంట ఎట్లా చేయాలో అర్థం కాదు, మాకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ టైంలో అన్నం పెట్టే టైంలో వర్షం ఉండదు. ఇంకో చిన్న ఇది ఏమంటే కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు ట్రాక్టర్ రాళ్ళు అడిగినాం ఒక అతనికి అక్కడ చౌడేశ్వరి టెంపుల్ గుడికి దగ్గర. సార్ ట్రాక్టర్ రాళ్ళు తక్కువ పన్నాయి మా మేస్త్రికి అంటే, ఏం పో బాబు నీకేం ఎవరు ఏం పో అని చెప్పారు. కరెక్ట్ సదానంద స్వామి ఆశ్రమం దగ్గర టైర్ పగిలింది, 2 ట్రాక్టర్లు పలిగిపోయినాయి టైర్లు. ఆ రాళ్ళని మళ్ళీ ఇచ్చిపోయినాడు మనకి. ఇంకో ఇది ఏమంటే, ఒకరోజు సదానంద స్వామి ఆశ్రమంలో నేను మెడిటేషన్ చేస్తున్నాను. భారీ వర్షం ఉంది, లోపల నాగపాము ఉంది. బయటికి పోవాలంటే నాగపాము అక్కడ ఇప్పుడు అది వాకిలి దగ్గర ఉంది నాగపాము. బయటికి పోలేకపోయినాం, నైట్ అంతా అక్కడే ఉన్నా. తర్వాత ఊరు వాళ్ళు వచ్చి నాగపాముని, కానీ గురువు ద్వారా నాకు ఏం కాలేదు ఆ రోజు, ఆ పాము ద్వారా. మా మేడం పత్రి మేడంకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పాల్సిందే, అందరూ గట్టి క్లాప్స్ కొట్టాల్సిందే. మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మేడం మాకి అన్నం పెట్టేది, ఒకరికే ఇద్దరికే, ఫస్ట్ భోంచేయండి అంటారు, భోంచేసాక ఆడ పప్పు ఏందో వాళ్ళు ఏం తింటారో కూడా తెలియదు మాకి. అందరికీ అన్నం పెట్టి అంత సేవ చేసిన మా మేడంకి ఈ జన్మంతా నా కృతజ్ఞతగా ఉండాల్సిందే. పత్రి సారు దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏమంటే, గురువు గారికి ఇచ్చిన విలువ సదానంద స్వామి దగ్గరికి వస్తేనే వెంటనే కూర్చొని ధ్యానం చేస్తాడు. తర్వాత బాడీ వికెట్ చేసే ముందు సార్ ఏం చెప్పినారంటే, మై లార్డ్ సదానంద స్వామి అతని దగ్గరికి వెళ్ళండి మీరందరూ, అక్కడే అంతా ఉంది అని చెప్పాడు. ఎవరు చెప్తారు మేడం? 1,00,000 పుస్తకాలు చదివిన వాళ్ళు మా సమాధి కాడికి రండి, నేనే పెద్ద గురువు, నాకే పూజలు చేయండి అని చెప్తారు. వాళ్ళ గురువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినారు చూడండి. ఇక్కడ అందరూ సదానంద యోగులే, ఎవరేం తక్కువ కాదు. సదానంద స్వామి ఏం చెప్తారంటే, లేనిది కోరరాదు, ఉన్నది కాదని రాదు, వస్తుంటే వస్తుందని సంబరపడిపోవద్దు. ఈ చిన్న పాయింట్లోనే లాజిక్ ఉంది. మనం కొద్దిగా ఏమైనా ఒక అద్భుతం జరిగిందనుకో బాగా ఆనందపడతాం, ఏమైనా ఒక 1,00,000 రూపాయలు పోయిందనుకో బాధపడతాం. ఇక్కడ స్థితప్రజ్ఞత ఉండాలి మనిషిలో, అది చాలా ఆషామాషి పని కాదు. ఇంకోటి మాంసపిండాన్ని మంత్రపిండం చేయడం, మన బాడీని ఎనర్జెటిక్గా చేయడం వల్ల మన 7 చక్రాస్ అనేది యాక్టివేషన్ అవుతుంది. సత్యలోక రారాజు సదానంద యోగి, సత్యలోక రారాజు సదానంద యోగి, సత్యలోక రారాజు సదానంద యోగి. థ్యాంక్ యూ బైజు మాస్టర్. 2017 సంవత్సరంలో ఈ 6 ఎకరాల స్థలాన్ని కొనాలని మేము సదానంద యోగి దగ్గర కూర్చున్నాం. అమ్మేవాళ్ళు రంగనాథ్ రెడ్డి గారు, నేను, ప్రసాద్, బేదంచెల రాజు కూర్చున్నాం. ధ్యానం చేద్దాం ముందు అనుకున్నాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను అడిగాను, స్వామి స్థలం కొనడానికి మాకు అనుమతి ఇవ్వండి అని. ఆ మాట నేను సంకల్పం చెప్తూ ఉంటే స్వామికి సడన్గా ఆ మహాసమాధిలోంచి ఫిజికల్గా సదానందకి బయటకు వచ్చి, బైజు నా ప్రియతమ శిష్యుడు, మీ టీంలో అతనికి స్థానం కల్పించేట్లుంటే నేను దీన్ని కొనడానికి అనుమతిస్తున్నాడు. ఈ మహానుభావుని లెక్క ఆయన ఫిజికల్ దర్శనం దొరికింది. తర్వాత మేము మా టీంలో పత్రి మేడం మన చైర్మను, రంగనాథ్ రెడ్డి మేనేజింగ్ ట్రస్టీ, నేను వైస్ చైర్మను, వెంకటేశ్వర రెడ్డి గారు వైస్ చైర్మను, ఆ టీంలో జాయింట్ సెక్రటరీగా మరి ఈ బైజు గారిని తీసుకున్నాం. పత్రి చెప్పేవారు, పిరమిడ్ పరమాత్ముడు సదానంద యోగి. చెప్పండి ఒకసారి అందరూ, పిరమిడ్ పరమాత్ముడు సదానంద యోగి. ఆ మహానుభావం చిత్రఛాయలో మనం ఈరోజు ఈ అద్భుతమైన ప్రోగ్రాం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక 2 పుస్తకాలు రిలీజ్ ఉన్నాయి.
మేడం గారి ద్వారకానాథ్ చేతిలో రిలీజ్ అయిన తర్వాత మనం సదానంద గిరి గారి ప్రసంగం విందాం. ఆ తర్వాత బొందానికి వెళ్దాం. పిఎంసి రావాయా పిఎంసి తిరుపతిలో ఒక అద్భుతమైన ప్రోగ్రాం చేయబోతుంది సెప్టెంబర్ నెలలో. దాని గురించి పిఎంసి కొత్తగా డైరెక్టర్గా తీసుకున్నారు బండి శ్రీనివాస్ని. కంగ్రాచులేట్ చేద్దాం ఆయనకి. క్లుప్తంగా చెప్పాలి ఒక్క నిమిషంలో. థ్యాంక్ యూ సార్. ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా ధ్యాన మహాయజ్ఞం తిరుపతి పట్టణంలో ఆ కలియుగ వైకుంఠుడి పాదాల చెంతన జరగబోతుంది. సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగబోతుంది. నిన్నే పాంప్లెట్ అంతా తయారైంది. ప్రతి ఒక్కరూ కూడా రావాలి. ఆ అద్భుతమైన కార్యక్రమంలో మరి ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న మొట్టమొదటిగా ధ్యాన మహాయజ్ఞం 7 రోజుల పాటు జరగబోతుంది. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. మరి గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సద్గురు సదానంద మహాయోగి ఆది గురువు, మన పిఎస్ఎస్ఎం మూమెంట్ ఆది గురువు. మరి గురుమండలిలోని గురువులందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామములు తెలుపుకుంటున్నాం. మరి మన పిఎంసి మనది, మన ఛానల్, మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచంలో 143 దేశాలకి ఆ ప్రసారాలు అందుతున్నాయి. మనమందరం కూడా దానిని ముందుకు తీసుకెళ్లటంలో అది ఒక అద్భుతమైన ఆత్మజ్యోతిని అందిస్తుంది. ప్రపంచమంతా వెలుగులు నింపుతుంది పిఎంసి. ఆ వెలుగుల ద్వారా ఎంతోమంది శాకాహారులు అవుతున్నారు, ఎంతోమంది ధ్యానం నేర్చుకుంటున్నారు. లక్షలాది మందిని, కోట్లాది మందిని తయారు చేస్తుంది పిఎంసి. మరి పత్రిజీ కళ్ళగన్న శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు ముందుకెళ్ళాలంటే మనం అందరం కూడా పిఎంసిని బలపరుద్దాం, ముందుకు తీసుకెళ్దాం. మరి మనందరం కూడా అందులో భాగస్వాములు అవుదాం. థ్యాంక్ యూ మాస్టర్స్. చలో తిరుపతి. థ్యాంక్ యూ. పిఎంసి అంటే పిరమిడ్ మాస్టర్స్ ఛానల్. పిరమిడ్ మాస్టర్స్ ఛానల్. మరి ప్రతి ఒక్కరూ టీవీలోనో లేకపోతే మొబైల్లోనో ఖచ్చితంగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పుడు ధ్యాన్ జగత్ మ్యాగజైన్ని గురుపథం గురువాణి 7వ ఎడిషన్, గురుపథం గురువాణి 7వ ఎడిషన్ ధ్యాన్ జగత్ తరఫున పత్రి మేడం రిలీజ్ చేస్తున్నారు. ఈ గురుపథం గురువాణి అనేటువంటి పుస్తకాన్ని ధ్యాన జగత్ తరఫున కేశవరాజు, వాడి మేడం, మరి నిర్మల మేడం కలిసి తయారు చేస్తున్నారు. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. కౌంటర్లో పుస్తకాలు దొరుకుతాయి. ఇప్పుడు సదానందయ్య వారి కమలం పైన, సహస్రార కమలం పైన కూర్చున్న పోస్టర్ని మరి సదానందయ్య వారికి ఆత్మీయుడు అనేటువంటి ద్వారకానాథ్ గారు, బైజు గారు కలిసి రిలీజ్ చేస్తారు. ఓపెన్ చేయండి. ఇద్దాం. ఈ అద్భుతమైన పోస్టర్కి చప్పట్లు కొడదాం. అద్భుతంగా స్టిక్కర్ ఉంది దీనికి. అక్కడ కౌంటర్లు దొరుకుతున్నాయి కదా. సరే, ఒక 1000 రిలీజ్ చేశారట. ఆ 1000 అయిపోయే వరకు వాళ్ళందరికీ పంచుతారు. థ్యాంక్ యూ. ఇప్పుడు సదానందగిరి మహారాజ్ 109 సంవత్సరాల వారు హిమాలయాల్లో ఎంతో అద్భుతంగా ఎక్కువ సమయం గడిపారు వారి జీవితంలో.
వారి గురువుగారి మార్గంలోనూ ఎంతో గొప్ప సాధన చేశారు. నాకు తెలిసి వారికి 6 భాషలు వచ్చు. పత్రిజీతో ఒక్క పరిచయంతోనే పత్రిజీ యొక్క డెప్త్ ఏమి అనేది ఆయన తెలుసుకున్నారు. ఈయన డెప్త్ పత్రిజీ తెలుసుకున్నారు. ఈ మధ్య యూట్యూబ్లో వారు సృష్టితత్వం గురించి దాదాపు 1.5 గంట తమ ప్రవచనాన్ని చెప్పారు. విని ఇంత ఉందా ఆయన దగ్గర, ఎంతో పరిచయం ఉందా, ఎంతో ఎన్నో విన్నాను. కానీ అది విన్న తర్వాత మరింతగా ఆనందం కలిగింది నాకు. ఇప్పుడు వారిని ఒక 20 నిమిషాల సేపు తమ అద్భుత ప్రసంగాన్ని చేయాలని విన్నవించుకుంటున్నాను నేను. గం గణపతియే నమః, ఐం సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. మా గురుదేవులైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మొదటగా స్మరించుకొని ఒక అద్భుత ధ్యాన జగత్తును సృష్టించిన శ్రీమాన్ పత్రిజీ గారిని, వారి గురువుగారైనటువంటి సదానంద యోగి గారికి సాష్టాంగ దండ ప్రమాణాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ధ్యాన యోగులందరికీ కూడా నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. ఒకతను ఇంకొక అతన్ని అడిగాడంట, మీ గురువు ఎవరు, ఎలాగుంటాడు అని. మా గురువు అంటే 4 ముఖాలు కాదు, ఒక ముఖమున్న బ్రహ్మ, 3 కన్నులు లేకుండా 2 కన్నులతో ఉండే శివుడు, 4 చేతులు కాకుండా 2 చేతుల్లో ఉన్న విష్ణుమూర్తి మా గురువు, వీళ్ళ ముగ్గురిని సృష్టించిన పరబ్రహ్మే మా గురువు అన్నాడంట. అసలు గురువు అంటే ఎవరు? నేర్పించేవాడు. ఏం నేర్పించేవాడు? లౌకిక విద్యలు నేర్పించే గురువులు దండిగా మంది ఉన్నారు. ఇంకొంతమంది గురువులు ఉంటారు, నీకు అంతులేని సంపదలు ఇస్తాను, నా దగ్గరకు వచ్చి నాకు శిష్యరికం చేయి, నాకు జై కొట్టు. అట్లాంటి గురువులు ఉంటారు. నీ కోరికలన్నీ నేను తీర్చేస్తాను, నా దగ్గర శిష్యరికం చేయి, నా పేరు జై కొట్టు అనే గురువులు ఉంటారు. కానీ నిన్ను నువ్వు తెలుసుకో, నీ లోపల ఉన్న ఆత్మతత్వాన్ని తెలుసుకో అని చెప్పే అసలైన గురువే గురువు. ఇప్పుడు ఇక్కడ మనమంతా సమావేశమైనాం. మనకందరికీ గురువు ఎవరు? శ్రీమాన్ పత్రిజీ. నిర్భయంగా చెప్పలేకపోతున్నారేం? మనకి ధ్యాస నేర్పించింది ఎవరు? ఈ పిరమిడ్ను మనకు పరిచయం చేసింది ఎవరు? మరి ఆయన మనకు గురువు కాకుండా ఇంకేమవుతాడో? మరి ఆ మాట మీ నోట్లో రాదేం? ఎందుకంటే ఆయనే చెప్పినాడు, ఐ ఆమ్ నాట్ గురు, యు ఆర్ ఆల్సో మాస్టర్స్. ఆయన చెప్పంగానే మనం కాలర్ ఎగిరేసుకున్నాం, వీఆర్ ఆల్సో మాస్టర్స్. అందుకనే చెప్పలేదా మీరు మీ గురువు పేరు? ఆయన వద్దన్నా కానీ మనకు ఎవరు గురువు? ఈరోజు ఆ గురు పౌర్ణిమ మన పత్రిజీ పేరు మీద చేసుకుంటూ, అది ఎక్కడ చేసుకుంటున్నాం? గురువుగారు అయినటువంటి సదానంద యోగి మహారాజ్ సన్నిధిలో మనం చేసుకుంటున్నాం. ఇంతవరకు భూమి మీదకి ఎంతోమంది యోగులు వచ్చారు, ఎన్నో రకాల సాధనలు నేర్పించినారు. అందరికీ శిరస్సు వంచి నమస్కరించాల్సిందే. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క దారి నచ్చుతుంది. వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఒక గురు గమనంలోకి వాళ్ళు పోగలుగుతారు. ఇప్పుడు ఈ ప్రస్తుత భౌతిక ప్రపంచంలో విపాసన ఉంది, ఓషోది ఉంది, జగ్గి వాసుదేవ్ గారిది ఉంది. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రూట్. ఆ రూట్లో పోతున్న శిష్యులు ఉన్నారు. మనం ఎవరు శిష్యులము? ఇప్పుడు వచ్చిందరా బాబోయ్ లైన్లోకి. ఇన్ని ఉదాహరణలు చెప్తే తప్ప మీకు అసలు గురువు ఎవరో కనపడలే. అటువంటి మహత్తరమైనటువంటి గురువు గారి జగాలో ఈరోజు మనము గురు పూర్ణిమ చేసుకుంటున్నాం. ఈ ఒక్కరోజే కాదు, ఇంకా ఎన్నో గురు పూర్ణిమలు మనం చేసుకుంటాం. కాలం అత్యంత విలువైనది. స్వామి గారు అయితే 20 నిమిషాలు టైం ఇచ్చారు, కానీ లోపల అందరికీ ఆత్మారాముడు బేరమంటూ ఉంటే వీడు ఎప్పుడెప్పుడు ముగిచేస్తాడా అని ఉంటుంది.
మనము ఒక గురు సాన్నిధ్యానికి చేరుకున్నాము అంటే మనకెంతో పూర్వజన్మ సుకృతం ఉండాలా, టైము కలిసి రావాలి. ఈ రెండు లేకపోతే మనకు జరగదు. ఈ రెండు జరిగేదానికి కూడా కారణభూతుడు గురువే. సాయిబాబా అంటాడు, చిలక కాలుకు దారం కట్టినట్లు కట్టి నువ్వు ఎంత దూరం పోయినా మళ్ళీ నా దగ్గరికి లాక్కుంటాను అన్నట్లుగా మన పత్రిజీ గారు ఇంకెవ్వరికీ సాధ్యం కాని ఒక సులభమైన విద్యను నేర్పించారు. ఈ విద్య ఎవడైనా చేసి తీరాల్సిందే. జ్ఞానం తెలిసినవాడు, జ్ఞానం తెలియనివాడు, డబ్బు ఉండేవాడు, డబ్బు లేనివాడు, రోగిష్టి, మహారాజు, ఎవడైనా కానీ చేయాల్సిన పనే. ఏమా పని? అమ్మో బాగా తెలిసిపోయింది. అందరూ శ్వాస తీసుకోవడం వదలడం అనేది ఉంది. చాలామంది అంటుంటారు స్టేజ్ మీదకి వచ్చేసి, పత్రిజీ గారు పోయేశారు, పత్రిజీ గారు పోయేశారు. ఎక్కడికి పోయారు? భూమి మీద జీవులు అనబడే వాళ్ళు ఉన్నంత వరకు, వాళ్ళు శ్వాస తీసుకుంటున్నంత వరకు పత్రిజీ గారు భూమి మీద ఉండనే ఉంటారు. నేను అనేక మాటలు చెప్తూ ఉంటాను, ఎక్కడ వేదిక ఏర్పాటు చేసినా ఒక కుర్చీ ఖాళీ పెట్టండి, అక్కడికి పత్రి వస్తారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుపమస్తకాంజలిం బాష్పవాయు పూర్ణ పరిపూర్ణలోచనం నమత రాక్షసాంతకం అంటారే, ఆ విధంగా ఎక్కడ ఇద్దరు ధ్యానులు, ఒక్క ధ్యాని ఉన్నాడో, ఇద్దరు ధ్యానులు ధ్యానం గురించి మాట్లాడుకుంటున్నారో, ఆ వేదిక దగ్గర పత్రిజీ ఉంటారు ఉంటారు ఉంటారు. ఇది మా లక్ష్మణరావు గారు నాకు నేర్పించింది. ఎక్కడ కూడా 3 సార్లు తదాస్తు తదాస్తు అంటే జరిగిపోతుంది అన్నట్లుగా ఆ విధంగా ఆ మహానుభావుడు అక్కడ ఒక కుర్జీలో ఉన్నారు. ఆ భావనతో మనం ఉండాలి. ఎందుకంటే గురువు బినా విద్య నాహి. ఆ గురువు నేర్పిన విద్య ఇది. అది ఎంతో నచ్చి మొదటి తరం వాళ్ళు జక్క రాఘవరావు కానీ, రామిరెడ్డి గారు కానీ, శ్రీమాన్, ఆ తర్వాత ఈ బాధ్యతలంతా నెత్తిమీదికి తీసుకున్నారు. లక్ష్మణరావు గారు కానీ, మారేం గారు కానీ, అక్కడ విజయరామారావు కానీ అంతంత పిరమిడ్లను సక్రమంగా మెయింటైన్ చేసుకొని ఆయన లేని భారాన్ని భుజాల మీద మోసుకొని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ పొద్దు ఇంత అశేష జనాలు ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు చేసుకున్నారు, ఈ విధంగా చేస్తున్నారంటే ఈ చిరంజీవి ఆయన ఎక్కడో బయటికి వెళ్ళిపోయాడు, ఆ గడ్డం స్వామి బైజు గారు. అంటే వీళ్ళందరూ ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్. వీళ్ళేనా ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్? మీరు కాదా? మీరందరూ కూడా ఆ స్థాయికే వచ్చి, ఆ పత్రిజీ గారి ప్రధాన ఆశయము జగత్తంతా కూడా ధ్యానమయం కావాలా, జగత్తు అంతా కూడా పిరమిడ్లు విస్తరించాలా అనే లక్ష్యం. ఒక రాజు దగ్గర సైనికుల్లాగా, క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా మనమందరము ఆ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క 10 మంది కన్నా కానీ ఈ ధ్యానం నేర్పించాలి. అప్పుడే మనం పత్రిజీ గారికి నిజమైన శిష్యులం అవుతాం. గురు పౌర్ణిమకు ఒక పూర్ణత లభిస్తుంది అంటే ఈరోజు మనం అటువంటి ప్రతిజ్ఞ తీసుకుంటాం. ఈరోజు నుంచి మనం ప్రతి ఒక్కళ్ళం కనీసం ఒక 10 మందిని ధ్యానం నేర్పిస్తాం, ధ్యానులుగా మారుస్తాం. ఆ 10 మంది 100 1000 లక్షలు. పత్రిజీ గారి ఆశయం జగత్తంతా ధ్యానమయం కావాలన్న లక్ష్యం. ఈ పొద్దు ఇంతమంది ఇక్కడ సమకూరారు. ఇంతమంది 10 మందికి చెప్తే అది లక్షల్లోకి పోతుంది. ఆ లక్షల మంది మళ్ళీ 10 మందికి చెప్తే కోట్ల మందికి పోతుంది. ఉత్త భారతదేశమే కాదు, ప్రపంచమంతా ధ్యానమయము శాకాహారమయం కావాలన్న పత్రిజీ ఆశయాన్ని వీళ్ళంతా మోస్తున్నారు భుజాల మీద. వీళ్ళే కాకుండా మీరందరూ కూడా అది బాధ్యతగా తీసుకొని చేయాలని కోరుకుంటున్నాను. ఇది కావాలంటే కూడా ఈ సమయం అనేది ఉంటుంది, ప్రాప్తత అనేది ఉంటుంది. ఆ ప్రాప్తత లభింపజేసుకోవాలి. ఒకనొక చోట ఒక తమాషా కథ ఉంది. ఒక రాజుగారు ఎవరైనా పొగిడితే వాడికి ఇంత డబ్బులు ఇచ్చేసేవాడు. ఒక ఆయనకు డబ్బులు అవసరమైంది, కానీ పొయ్యి అడిగేదానికి మొహమాటం.
రాజు రోజు పొద్దున్నే గుడికి వెళ్ళేవాడు. ఆ గుడికి వెళ్ళే దారిలో ఈయన గమ్మని నిలబడుకొని ఉండేవాడు. 10 రోజులైంది, 20 రోజులైంది. ఒకే చెట్టు కింద ఒక మనిషి నిలబడి ఉంటే రాజు కళ్ళు ఏ పొద్దో ఒక దినం వాని మీద పడింది. ఈడేంటి రోజు వస్తున్నాడు, అడగలేకున్నాడేమో, డబ్బులు ఇవ్వాలా వీనికి ఇవ్వాలా అని ఈయన అనుకున్నాడు. రాజు ఈ పొద్దున్న నన్ను చూశాడు, డబ్బులు ఏమైనా ఇస్తాడులే అని ఆయన అనుకున్నాడు. రాజు వానికి ఒక చిన్న పరీక్ష పెడతామనుకున్నాడు. రాజు ఒక దినం వాడిని పిలిచాడు. అరే నువ్వు ఏం చేస్తావురా అన్నాడు. మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను అన్నాడు. రాజు వానికి ఒక పని అప్పచెప్పాడు. ఆడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేశాడు. రాజు వానికి సాయంత్రం ఏమీ ₹1 కూడా ఇవ్వలే. బాగా చేసావురా వెళ్ళిపో అన్నాడు. వీడికి మండిపోయింది. ఇంతసేపు రాజు గుర్తింపు కోసం చూసా, రాజు గుర్తింపు వచ్చింది, పని చెప్పాడు, ఏదో డబ్బులు ఇస్తాడు అనుకుంటే ఇంతసేపు పొద్దునంతా గాడిద చాకరీ చేపించుకొని 1 పైసా బీ మేరకు 1 పైసా కూడా నాకు ఇవ్వలేదు అనుకున్నాడు. మరుసదినం రాజు మళ్ళా చూశాడు వాడిని. రేట్ రా అన్నాడు. అబ్బాయి ఈ పొద్దు ఇస్తాడలే అనుకున్నాడు. ఆ రోజు పని చేయించుకున్నాడు. 3వ రోజు ఒక గుమ్మడికాయ ఇచ్చాడు ఆయన చేతికి. ఆ గుమ్మడికాయలో రాజు అందరికీ ఇచ్చేదానికన్నా ఎక్కువ బంగారు కాసులు గుమ్మడికాయ లోపల పెట్టి ఇచ్చాడు గుమ్మడికాయ. కానీ వీడేమనుకున్నాడు, 3 రోజులు గాడిద చాకరీ చేయించుకున్నాడు, 1 నెల రోజుల నుంచి కాసుకొని ఉంటే వాని కంట్లో పడితే బోడి గుమ్మడికాయ ఇచ్చాడు, ఏం చేసుకొని సావాలా అని బయటకు వస్తుంది. ఆడ బయటకు వస్తూ ఉంటే ఒక భిక్షువు వస్తున్నాడు, ధర్మ భిక్షువు, బౌద్ధ భిక్షువు. ఆడొచ్చి నాయన నాకు ఈ పొద్దు గుమ్మడికాయ రాజుకి ఇవ్వాలని ఉంది, నా దగ్గర ఏమీ లేదు, ఈ కొత్త శాల ఉంది, ఇది నీకు ఇస్తా, నాకు ఆ గుమ్మడికాయ ఇస్తావా అన్నాడు. ఆ గుమ్మడికాయ కన్నా శాలు మేలు కప్పుకుంటే బాగుంటుందిలే అని గుమ్మడికాయ వానికి ఇచ్చినాడు. ఈ గుమ్మడికాయ మళ్ళీ రాజు దగ్గరికే పోయింది. ఎవడు ఈ ధర్మ భిక్షువు, రాజా తీసుకొని ఆ బహుమతిని గుమ్మడికాయ ఇచ్చినాడు. వీడు గుమ్మడికాయ చూడంగానే కనిపెట్టినాడు, ఇది నా గుమ్మడికాయ. వానికి డబ్బులు ఇస్తామని చూస్తే వానికి ఇంకా ఈరోజు ప్రాప్తం లేదు. సరే మరుసటి దినం మళ్ళీ వాడిని పిలిపించాడు, మళ్ళీ గుమ్మడికాయ చేతికి ఇచ్చాడు. ఈడనుకున్నాడు, ఈడు గుమ్మడికాయ తప్ప డబ్బులే ఇచ్చి సావాడు, గుమ్మడికాయ ఏం చేసుకొని సావాలి. మరుసటి దినం మళ్ళీ రోడ్డు మీద పోతున్నాడు గుమ్మడికాయ పట్టుకొని. ఒక వైశ్యుడు వచ్చాడు. వాడు రాజును కలిసేదానికి పోతున్నాడు. ఉత్త చేతులతో రాజుల దగ్గరికి పోకూడదు కదా. గురువుల దగ్గరికి, రాజుల దగ్గరికి, యోగుల దగ్గరికి, బాలుల దగ్గరికి ఉత్త చేతులతో పోరాదు. అందుకని అయ్యో స్వామి నీ చేత మంచి గుమ్మడికాయ ఉంది, అది నాకే, నీకు 2 వరహాలు ఇస్తాను అన్నాడు. అరే గుమ్మడికాయ కన్నా వరహాలు ఈ పొద్దు దొరికినాయి, సంతోషం అనుకొని వానికి ఇచ్చినాడు. ఈ సేటు మళ్ళా తీసుకుపోయి ఆ గుమ్మడికాయ రాజుకే ఇచ్చినాడు. రాజు తలకాయ కొట్టుకున్నాడు. నేను వానికి ఇస్తామంటే ఈ గుమ్మడికాయ మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. వాట్ ఈస్ దిస్? 3వ దినం మళ్ళీ పిలిచాడు. మళ్ళీ గుమ్మడికాయ వాడి చేతికి ఇచ్చాడు. ఈ గుమ్మడికాయ తప్ప నాకేం లేదు, ఈ రాజునేమో నేను అడగలేను, చెప్పలేను, రాజుకి ఎదురు చెప్పగలమా? ఏందా బోడి రోజు గుమ్మడికాయ ఇస్తాండవు అని అడగలేక, ఇంకా కక్కలేక మింగలేక అది తీసుకొని బయటకు వచ్చాడు. రాజు నర్తకి వస్తాను. రాజుగారికి గుమ్మడికాయ పులుసు అంటే బాగా ఇష్టమంట. ఈ నర్తకి రాజును వశం చేసుకోవాలని గుమ్మడికాయ కోసం ఎత్తుకుతా ఉంది. వీని చేతిలో కనపడింది. ఒరే నా చేతిలో ఉండే బంగారు గొలుసు నీకు ఇస్తానురా, ఆ గుమ్మడికాయ నాకు ఇయ్యండి. ఈ వ్యాపారం బాగుంది, వాడు ఉత్త గుమ్మడికాయ ఇచ్చినా కానీ నిన్నెందో 2 వరహాలు వచ్చా, ఈ పొద్దు చేతికి కంకణం వచ్చా, ఏ బడియా హే అని చెప్పి ఆ గుమ్మడికాయ ఆమెకి ఇచ్చేశాడు. ఈ మళ్ళా తీసుకుపోయింది. ఆడ తీసుకుపోతే గుమ్మడికాయ చూసినాడు, రాజు తలకాయ పట్టుకున్నాడు. 3 సార్లు ఇస్తే 3 సార్లు ఫెయిల్ అయిపోయి ఇంకేం రా చేయాలి. రేపు 4వసారి ఛాన్స్, ఏమన్నా సరే ఆ బీదవానికి ఈసారి ఇచ్చి తీరాల అనుకున్నాడు. మళ్ళీ గుమ్మడికాయ. కానీ ఈడేం చేసినాడు, ఈ లోపల మొదట వాడెవడో శాలువ ఇచ్చా, శుభ్రంగా అది కప్పుకున్నాడు. ఆ 2 వరహాలు ఉన్నాయి చేతిలో, చెప్పులు గిప్పులు మంచి కొనుక్కున్నాడు. ఈమె ఇచ్చిన నగదు మెళ్ళ వేసుకున్నాడు. రాజు దగ్గరికి పోయినాడు. రాజు పిలిచంగానే రాజు వాడిని పైనుంచి కింది దాకా చూసినాడు. ఒరే 3 రోజుల నుంచి బీదగా ఉండవు,
ఏమైంది అని, నీ గుమ్మడికాయలు కొంచెం పని చేసింది, పూర్తిగా పని చేయలే. ఇప్పుడు నేను బాగున్నాను కదా, ఇప్పుడన్నా డబ్బులు ఇస్తారా స్వామి అన్నాడు. లేదు, నీ గుమ్మడికాయే ఇస్తానన్నాడు. ఆ గుమ్మడికాయ తీసుకునేటప్పుడు ఇంకా ఈయనకి ఆత్రం మండిపోయింది. దిక్కుమాలినోడు ఏమి చేసినా కానీ గుమ్మడికాయ తప్ప నాకేమి ఈడే అనుకుంటా తిట్టుకుంటా తీసినాడు. ఆ తీసుకునేటప్పుడు చెయ్యి మిస్ అయింది, గుమ్మడికాయ కింద పడింది. అప్పుడు రాజు కాళ్ళ మీద పడి, ఓహో ఇన్ని వరహాలు నాకు ఇట్లా ఇస్తున్నావా మహానుభావా అన్నాడు. ఏం జరిగింది? 4వ దినం కానీ వానికి ముహూర్తం రాలే. మనలో కూడా ధ్యానం ఈ పొద్దు చేస్తాంలే, రేపు చేస్తాంలే, మధ్యాహ్నం చేస్తాంలే, రాత్రి చేస్తాంలే, అన్నిటికీ టైం ఉంటుంది. గప్పాలు కొట్టేదానికి టైం ఉంటుంది, రాత్రి 12 గంటల వరకు టీవీ చూసేకి టైం ఉంటుంది. ధ్యానం చేయాలంటే మటుకు ఒళ్ళుకు బరువు. ఈ ధ్యానము నాకు మెల్లమెల్లగా ఆత్మజ్ఞానం తెలియజేస్తుంది. తెలుసుకోవాల్సింది అదొక్కటి. డబ్బులు ఎవరైనా సంపాదించుకోవచ్చు, ఎట్లయినా సంపాదించుకోవచ్చు. ఆత్మజ్ఞానం అది సంపాదించుకునే ఏకైక సులువైన మార్గం ఇది. మన చేతికి పత్రిజీ గారు ఇస్తే దాన్ని కూడా మనం నిరుపయోగం చేసుకోవడమా? ఆలోచించుకోండి. ఒక్కసారి ఒక సంకల్పం తీసుకోండి, ప్రతిరోజు నేను క్రమం తప్పకుండా ధ్యానం చేస్తాను చేస్తాను చేస్తాను. ఒక్కసారి నాతో కలిసి అనండి, అందరూ కలిసి ధ్యానం చేస్తాము. జై శ్రీరామచంద్రజీకి. స్వామీజీ గారి ప్రసంగం ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎంత విన్నా తక్కువే. మరి వారే 13 నిమిషాలకే తమ ప్రవచనాన్ని ముగించారు. కృతజ్ఞతలు స్వామి. తమాషా ఏంటంటే ఇవాళ 10 నిమిషాలకు 9 అయింది, ఎవరూ లేవలేదు చూడండి, ఒక్కరు కూడా లేవలే. లేకపోతే సగం మంది లేచిపోయేవాళ్ళు. మీ ప్రసంగం కోసం లేవకుండా కూర్చున్నారంటే మీకెంత పాపులారిటీ ఉందో చూడండి, చప్పట్లు కొట్టాలి స్వామిజీ. మరి ఇప్పుడు మహావతార్ బాబాజీ యొక్క సందేశాల్ని ఒక మాస్టర్ అనువాదం చేశారు. ఆ పుస్తకాన్ని రిలీజ్ చేస్తారు సదానంద యోగి వారు, సదానంద గిరి వారు. అమ్మకు కూడా ఒక ప్యాకెట్ తెచ్చేవాళ్ళు. ఇది సూపర్. వెనకాల ఇవ్వండి ఎట్లా. చప్పట్లు ఉందాం ఒకసారి. ఈ పుస్తకం గురించి ఒక్క నిమిషం మాట్లాడాలి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పుస్తకం శ్రీ మహావతార్ బాబాజీ గారు 2004లో ఇవానో డెలిఫర్ అనే మేడం ద్వారా ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా రాయించబడింది పుస్తకం. ఇది 2009లో మన ప్రియతమ పత్రిజీ గారి చేతుల్లో 2009లో విశాఖపట్నంలో రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనం ఎప్పుడన్నా పుస్తకం చేస్తున్నప్పుడు అందులోని మహావతార్ బాబాజీ గారి లాంటి వారి సందేశాలని చేస్తున్నప్పుడు ఎక్కడో కొన్ని మిస్టేక్స్, తప్పులు దొరికే అవకాశాలు ఉన్నాయి. వాటిల్ని మళ్ళీ కరెక్ట్ చేసి దీన్ని ఇప్పుడు మళ్ళీ గురు పౌర్ణమి రోజు రిలీజ్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు, కానీ ఎప్పుడు పత్రి సార్ తోటి రిలీజ్ అయిన బుక్ మళ్ళీ పత్రి మేడము, గురువు గారు అందరి సమక్షంలో వారి చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం అనేది నేను చాలా 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 అదృష్టం కింద భావిస్తున్నాను. నా ఎప్పుడు పత్రి మేడంది ఒక మాట గుర్తుకొస్తూ ఉంటుంది, గురువుని ఎంచుకునే శక్తి మనకు లేదు, అంత జ్ఞానమే మనకుంటే మనకు గురువే అక్కర్లేదు
అన్న పదం నాకు ఎప్పుడో చదివాను మేడం గారు అన్న మాట. సదానంద యోగి గారి తోటి మేడంకున్న అనుభవాన్ని వివరిస్తూ ఒకసారి అన్నారు, గురువుని మనం టెస్ట్ చేయగలిగారు, నా గురువు ఈయనే అని తెలుసుకోగలిగే అంత శక్తి మనకంత మేధస్సు ఉండదు అని. ఎప్పుడు అది నాకు ఎప్పుడు గుర్తుకుంటూ ఉంటుంది. సార్ చేతుల మీద రిలీజ్ అయింది, మళ్ళీ మేడము గురువు గారు అందరి చేతుల్లో రిలీజ్ అవ్వడం అనేది మాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సో మీ అందరికీ తెలుసా పత్రి గారి మనం డాక్యుమెంటరీ ఫిలిం తీస్తున్నాం. ఎంతమందికి తెలుసు? పత్రి సార్ లైఫ్ హిస్టరీ తీస్తున్నాం. ఎస్, సూపర్. సో ఇప్పటిదాకా మనం పత్రి గారి గురించి ఎంతోమంది సీనియర్ పీరియడ్ మాస్టర్ల ద్వారా విన్నాం కదా. ఈసారి మనం పత్రి గారి సినిమా చూడబోతున్నాం. సినిమా అంటే ఏదో టీవీలో మొబైల్లో కాదు, థియేటర్లో చూడబోతున్నాం. ఆగస్ట్ 31 పత్రి మేడం బర్త్డే రోజు మనం 100 థియేటర్స్లో పత్రి గారి సినిమాని మనం రిలీజ్ చేసుకోబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. సో ఇప్పటిదాకా అద్భుతంగా జరిగింది మేడం. ఆల్మోస్ట్ 95% అయిపోయింది. ఇంకొక 1 మంత్లో రెడీ చేసి 31 ఆగస్ట్కి అంతా మేము రిలీజ్ చేయబోతున్నాం. సో థ్యాంక్ యూ. అండ్ సో ఇదంతా ఇక్కడ దాకా వచ్చింది అంటే ఖచ్చితంగా కొంతమంది నేను ఈ క్షణం గుర్తు చేసుకోవాలి. అందులో మారం సార్ ఒకరు, ఆయన ముందు నిలబడి మరి ఇక్కడ దాకా వచ్చిందంటే కారణం మరి విజయభాస్కర్ రెడ్డి గారు, మారం గారు, వీళ్ళంతా ఒకసారి గట్టిగా వాళ్ళందరికీ కూడా చప్పట్లు కొడదాం. సో మీరందరూ థియేటర్కి వచ్చి చూస్తారా? రావాలి, సరేనా? అట్లాగే మీ అందరికీ పత్రిజీ ఫిలిమ్స్ తరఫున ఒక చిన్న కానుక. ఓకే అండి, ఇప్పుడు మనం డిగ్నిటరీస్కి సన్మానం చేసుకుందాం. సో ఈ పత్రి సార్ పెయింటింగు మీ అందరికీ తెచ్చాను, అక్కడ స్టాల్లో ఉన్నాయి, మీరు అందరూ కలెక్ట్ చేసుకోండి, సరేనా? ఫ్రీగానే మీ అందరికీ గిఫ్ట్ ఇది. ఓకే, ఎస్, అక్కడ స్టాల్ ఉంది, అందరూ స్టాల్ దగ్గరికి వచ్చేయండి. అందరూ మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి, స్టేజ్ మీద డిగ్నిటరీస్ సన్మానం జరుగుతుంది. ఒకే నిమిషంలో పూర్తవుతుంది. అయినాక మనం భోజనానికి వెళ్దాం. మ్యూజిక్ పెట్టినా ఏదో మ్యూజిక్ పెట్టవయ్యా. చెప్పట్లు కొడదాం ఒకసారి. మేడం సన్మానం జరుగుతుంది. ఇప్పుడు సదానంద గిరి వారికి రవిశాస్త్రి సన్మానం చేస్తారు. సదానంద గిరి వారికి ద్వారకానాథ్ గారికి లక్ష్మణరావు గారు సన్మానం చేస్తారు. లక్ష్మణరావు గారు, ఓకే, లక్ష్మణరావు గారికి నేను సన్మానం చేస్తాను. ఇది చాలేది.
రవిశాస్త్రి గారు మీరండి. ఎవరు ఇచ్చారు? సరే, ఈరోజు కార్యక్రమానికి అంతా కూడా ఆర్థిక సహాయం చేసిన వారు తాడిపత్రి శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం వారు. వారికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒకసారి చప్పట్లు కొడదాం. ఈరోజు మధురమైనటువంటి భక్ష్యాలు అందరికీ అర్పణలు ఏర్పాటు చేసిన వారు బైజు మాస్టర్, మరి వారికి కూడా మనం చప్పట్లు కొడదాం. కరెక్ట్గా అరగంట లోపల అందరూ భోంచేసి వస్తే 9:30, 9:40 మధ్య పిప్పల ప్రసాద్ గారి సంగీత విభావరి సంగీత ధ్యానం 3 గంటల పాటు 12:30 దాకా అద్భుతంగా ధ్యానం జరుగుతుంది. ప్రకృతి మనకు అద్భుతంగా సహకరించింది. నిండు చంద్రుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. ఈ స్టేజ్ మీద చాలా అద్భుతమైన ఎనర్జీ ఉంది కనుక అందరూ కూడా 3 గంటలు ధ్యానం చేసి ఈ ఆషాఢ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి యొక్క ఎనర్జీస్ని ఎంజాయ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.